హాయ్ అండి. ఈరోజు నేను తెలంగాణ స్టైల్లో ఎంతో ఈజీగా అయిపోయే చేపల పులుసు చూపిస్తానండి. ముందుగా గిన్నె పెట్టుకొని బగారా సామాన్ వేసుకొని మెంతులు కంపల్సరీ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, కొంచెమంత కొత్తిమీర ఆయిల్ వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇక్కడ మసాలాలు ఎంత బాగా వేగితే అంత టేస్ట్గా ఉంటుందండి. ఇవి కొంచెం అటు ఇటు వేగినా కూడా టేస్ట్ అనేది మారిపోతుందండి. ఇక్కడ మేము కారం ఉన్న పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని ఒక 4 వేసుకున్నామండి. మీరు ఎంత కారం తినగలుగుతారో చూసుకొని వేసుకోండి. ఇక్కడ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలండి. నేను ఇక్కడ ఫస్ట్ ఒక ఉల్లిగడ్డ ముక్కలు కోసి ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడ 2 చిన్న ఉల్లిగడ్డలు గ్యాస్ మీద కాల్చి మిక్సీ పట్టుకొని పేస్ట్ వేసుకుంటున్నానండి. తెలంగాణలో ఇట్లనే మిక్సీ కాల్చి వేసుకుంటారండి. చాలా వరకు నాకు తెలిసినంత వరకు అయితే కాల్చి వేసుకుంటారండి. కొంచెం మంది నార్మల్గా కూడా వండుకుంటారు. కారం మీ టేస్ట్కి తగ్గట్టు కారం, అంటే మీరు ఎంత కారం తినగలుగుతారో అంత ధనియాల పొడి వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇట్లా ఆయిల్ పైకి సెపరేట్ అయ్యే వరకు వేసుకోవాలండి. కొంచెం అంత ఉప్పు, నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు వేస్తున్నానండి. ఇక్కడ మాకు కారంలో ఉప్పు ఉంటుంది కాబట్టి నేను తగ్గని చేసుకుంటున్నానండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, ఓకేనండి. బాగా వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, చూసి వేసుకోండి తగినంత వరకు. అది మీరు ఎట్లయితే వండుకుంటారో అట్లా, ఓకేనా అండి. వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలండి. మసాలాలు ఎంత బాగా వేగితే కూర అనేది అంత టేస్టీగా ఉంటుందండి. అడుగు పట్టకుండా చూసుకోవాలి. ఇక్కడ మేము కిలో బొచ్చు చేపలు తీసుకున్నామండి. పక్కన మీకు కనిపిస్తుంది కదా, కిలో లైవ్ ఫిషే తీసుకుంటామండి. మేము ఎప్పుడు మామూలు చనిపోయినవి ఉంటాయి కదా, అవి అయితే తీసుకోమండి. లైవ్ ఫిషే తీసుకుంటాము. కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా అవే ఎప్పుడు తెచ్చుకున్నా కూడా అవే తీసుకొచ్చుకుంటామండి. ఇవి మీకు వాసన లేకుండా ఎలా కడగాలో తెలియట్లేదు అనుకుంటే వీడియో కూడా చేసి పెట్టాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. చాలా నీట్గా వాసన లేకుండా ఎలా కడగాలో కూడా చూపించానండి. మీరు చూస్తున్నారు కదా పక్కన ఎంత తెల్లగా కడిగానో. లాస్ట్లో మొత్తం కడిగిన తర్వాత ఉప్పు, నిమ్మకాయ వేసుకొని కడుక్కుంటే వాసన అనేది రాదండి. సింకు కూడా అదేవిధంగా నిమ్మకాయ వేసి లాస్ట్లో కడుగుతానండి నేను, లేకుంటే చాలా స్మెల్ వస్తుంది. అందుకోసమని కడుగుతాను. ఇక్కడ టమాటా కూడా వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత నూనె పైకి తేలేంత వరకు మసాలా అనేది వేయించుకోవాలండి. ఇక్కడ మ్యాష్ చేస్తున్నాను నేను, ఎందుకంటే టమాటా ముక్కల కింద కట్ చేశాను కదా, అందుకోసమని గట్టితో మ్యాష్ చేస్తున్నానండి. మీరు ప్యూరీ వేసుకుంటా అన్నా కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను కడిగిన చేపలు చూపిస్తున్నాను. పక్కన చూస్తున్నారు కదా ఎంత తెల్లగా కడిగామో. ఇట్లా కడిగిన తర్వాత కొంచెం చింతపండు, ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలండి. ముందుగానే నానబెట్టుకున్న పులుసు ఇక్కడ వేసానండి. ఇక్కడ మీరు ఎంత పులుసు కావాలనుకుంటున్నారో దాన్ని చూసుకొని వేసుకోండి. పులుసు మరిగిన తర్వాత చేపలు వేసుకోవాలండి. పులుసు వేసిన వెంటనే వేయకూడదండి. మరిగిన తర్వాత వేసుకొని మీకు కలుపుకోవాలనిపిస్తే ఇప్పుడే కలుపుకోండి. గట్టి పెట్టుకొని ఇప్పుడే కలుపుకోండి. తర్వాత కలుపుకుంటే చేప అనేది ఇరిగిపోతుందండి. స్టార్టింగ్లో అయితే ఇరిగిపోదు, గట్టిగానే ఉంటుంది. ఇప్పుడే గట్టి పెట్టి కలుపుకొని మీరు ఏమైనా ఉప్పు, కారం తక్కువ అయితే కూడా అన్నీ అడ్జస్ట్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. ఒక్కొక్కరు తీరుగా తింటారు కదండి. మూత పెట్టుకొని ఉడికించుకొని, ఇది జీలకర్ర, మెంతులు, ఆవాలు వేయించి పొడి చేసుకున్నదండి. మేము ఇది స్టోరేజ్ చేసి పెట్టుకుంటాం, అందుకే డైరెక్ట్ వేసేసుకున్నామండి. ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత ఇట్లా తిప్పుకోవాలండి. క్లాత్ తీసుకొని గట్టి పెట్టామంటే ముక్కలు అనేది ఇరిగిపోతాయండి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే అండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్టైల్ చేపల పులుసు రెడీ అండి. మీకు నచ్చితే మీరు కూడా చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.